Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు ఏపీసీహెచ్ నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణ గోశాల అధ్యక్షులు దేవకి సుబ్బారావుకి గోవుల పోషణ నిమిత్తం 11,116 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పూలదాసు రామకృష్ణ, చారుగల్ల గురుప్రసాద్, నేరెళ్ల రాముడు, తిరుపతి రావు, డివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన వాకింగ్ మిత్రుడు రిటైర్డ్ తహసీల్దార్ ఏపీసీహెచ్ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారు శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ దేవకి సుబ్బారావు గారికి గోవుల పోషణ నిమిత్తం 11,116 రూపాయలు ఈ రోజు చెక్ అందజేస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు సత్కారం చేశారు. వారు రాబోయే రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యాలతో మన మధ్య అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఉన్నాం. మీరు చెప్పండి, అది కట్ చేయండి, మళ్ళీ పెట్టండి. రాముడు గారి పెళ్లి రోజు సందర్భంగా వారిని కూడా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సత్కారం చేయటం జరిగింది. వారు రాబోయే రోజుల్లో నిండు నూరేళ్లతో సంపూర్ణ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో తొలదూగుతూ మన మధ్య అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మండల కేంద్రం కొల్లూరులో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఆంధ్ర రాష్ట్రం మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా అందుబాటులో ఉంచి విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత భవిష్యత్తు కోసం మాదక ద్రవ్యాలు వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని గుర్తు చేశారు.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మేము గ్రహించాము మరియు ఇది ఆందోళన కలిగించే విషయం. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో మేము సహకరిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏ ప్రయోజనం కోసం వేమూరు గౌరవ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారికి, మరి వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారికి, చుండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారికి, తోటి ఎస్ఐలకు, మండల గ్రామ పార్టీ నాయకులకు కల్పించాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలో కొల్లూరు మండలాన్ని ఎంచుకోవడం చాలా సంతోషకరం. ఇది మీ అందరికీ దాని గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశం. ముఖ్యంగా మా కోరికను మన్నించి ప్రోగ్రామ్ సార్ షెడ్యూల్లో లేకపోయినా కూడా అప్పటికప్పుడు చెప్తే దాదాపు సుమారు ఆయన స్థాయిలో గంట సేపు మీ అందరి కోసం, మీ పిల్లల కోసం, విద్యార్థుల కోసం వెయిట్ చేయడం సార్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సార్కి కృతజ్ఞతలు సార్. సో ఈరోజు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం అట్లానే వరల్డ్ మొత్తం కూడా యాంటీ డ్రగ్స్ డే అనేటువంటిది జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా బాలల్ని ఎంచుకోవడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి భావి భారత బాలలు డ్రగ్స్ వైపు కానీ మాదక ద్రవ్యాల వైపు కానీ అట్రాక్ట్ కాకుండా స్కూల్ వయసు నుంచే గంజాయికి ఎడిక్ట్ అవడం జరుగుతుంది. అది గత 5 సంవత్సరాల నుంచి పిల్లలు మరి దారి తప్పి ఏం చేసేది వాళ్ళకి తెలియకుండా, చదువు మీద శ్రద్ధ లేకుండా స్కూల్ ఏజ్ నుంచే గంజాయికి ఎడిక్ట్ అవడం జరుగుతుంది. దాన్ని మన ఈ భావి భవిష్యత్తు గల పిల్లలు ఇట్లాంటి వాటికి మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అయినట్లయితే స్థాయిలో కొల్లూరులో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమం, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మన నియోజకవర్గంలోని పోలీస్ శాఖ వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. వేమూరు చుండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారు, శ్రీనివాసరావు గారు, స్థానికంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఎస్ఐ అమర్ గారు, అన్ని మండలాలను చెక్ చేసినటువంటి ఎస్ఐస్ సిబ్బంది, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇతర శాఖల సిబ్బంది, అధికారులు, ముఖ్యంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గుట్టిపాటి భువన్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు మయూర్ మురళీకృష్ణ గారు, కనగాల మధుసూదన్ ప్రసాద్ గారు, సంఘం డైరీ డైరెక్టర్ బుజ్జి గారు, ఇతర నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సిబ్బంది, పత్రికా విలేకరులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. ఈరోజు యాంటీ డ్రగ్స్ డే యువతని, విద్యార్థుల్ని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన 2 అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించారు. 1982-83 విద్యా సంవత్సరంలో 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు 2.30 లక్షలతో ఆట స్థలంలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ నిర్మించారు. మీటింగ్ హాల్లో విద్యుత్ సౌకర్యం, కుర్చీలు, గ్రిల్లు ఏర్పాటు చేయడానికి పూర్వ విద్యార్థి సుంకర శివకుమార్ 1.25 లక్షల విరాళం ఇచ్చారు.
ఉపాధ్యాయులకి. తర్వాత నేను చేసింది పెద్ద పనేగా, చాలా చిన్న పని. అయితే నేను వెంకటేశ్వరతో చెప్పాను, నేను రాను కూడాను, మీరు మామూలుగా హెడ్మాస్టర్ మీరు పూర్తి చేసేయండి, దీనికి అంత ఇది లేదు, అంత మీటింగ్లు పెట్టాల్సినంత ఇదేంటి అది కాదు అని చెప్పి వెంకటేశ్వరకి చెప్పాను. అయితే జస్ట్ ఈ స్కూల్ని చాలా చక్కగా నడుపుతున్నారంటే దానికి మీ ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి తోడ్పాటే, మీ ఇచ్చేటువంటి సహాయ సహకారాలతోనే ఆయన 1973లో 10th క్లాస్ ఆ రూమ్లో చదివాను. ఆ రూమ్ మాకు అప్పుడు ఆ రూమ్ ఉంది. నాకు ఇప్పటికి కూడా నాకు అందరూ గుర్తు. మాకు ఇంగ్లీషు సోషల్ స్టడీసు మాచిరాజు శ్రీరామమూర్తి గారు అనే మాస్టర్ చెప్పేవారు. ఇంగ్లీషు సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మాస్టర్ ఆయన వాళ్ళ ముందు మీ ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులతో పొందాలని చెప్పి పిల్లలందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజున మీరు టెక్నికల్గా సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన దశలో ఉన్న టైంలో మీరు చదువుకుంటున్నారు. అది మీ అదృష్టం. మాకు ఆ రోజున మేము 1973లో చదివేటప్పుడు మాకు టీవీ కూడా లేదు, కరెంటే లేదు అమర్చులో. రోజున మీరు పూర్తిగా తర్వాత ఈ కార్యక్రమానికి నాకు మా బ్యాంకులో మరి మనం సాయంత్రం చేయాలి అంటే మన స్కూల్లో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, విస్తృత స్థాయి సమావేశాల్లో అన్ని సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటం రాజకీయంగా చాలా అవసరం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు సాధ్యం, బీజేపీ గడిచిన 10 ఏళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత కానీ బీజేపీ రాజధానికి అప్పులు ఇస్తుంది, పోలవరం ఎత్తు తగ్గించి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు తాకట్టు పెట్టాయన్నారు. పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈ జిల్లాకు సంబంధించిన లీడర్లు కార్యకర్తలు అందరం కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి, ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి, నాయకుల జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను సూచనలు తీసుకోవడానికి, వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపడ్డం ఈరోజు రాజకీయంగా చాలా అవసరం. రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. బీజేపీ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది, కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ. ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన పూర్తి ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో, అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా
పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికీ కూడా 45 మీటర్లలో కాదు 41 మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంట్ లో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు గాని, టీడీపీకి చెందిన ఎంపీలు గాని, జనసేనకు చెందిన ఎంపీలు గాని ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఈ నాయకులందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా, నిజాయితీగా బీజేపీని ఎదిరించి ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నది. గురజాల పట్టణంలోని సిఐ భాస్కర్ రావు ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని గురజాల పట్టణం పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థులచే భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ కు బానిసలు కాకుండా మత్తు పదార్థాలు మానండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ కుమార్, ఎస్ఐ అనంతలక్ష్మి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భక్తులే చేసుకోకండి, డ్రగ్స్ని తరిమికొడదు, డ్రగ్స్లోకి మత్తులో చేసుకోకండి, మీ జీవితం చిత్తు అనాలి. డ్రగ్స్ ని తరిమికొడదా, ఓకేనా, యువతనే కాపాడుకుందాం అనాలి. సరేనా? చేసుకోకండి, డ్రగ్స్ ని తరిమికొడదా, మత్తులో చేసుకోకండి, డ్రగ్స్ ని తరిమికొడదా, డ్రగ్స్ వద్దు, మత్తులో చేసుకోకండి, డ్రగ్స్ ని తరిమికొడదా, డ్రగ్స్ వద్దు, మత్తులో చేసుకోకండి, డ్రగ్స్. వీడు గంజాయి తీసుకోను ఎక్కువ మంది యాక్సిడెంట్ లో చనిపోతారు. అది కాకుండా వాళ్ళ ఆర్గాన్స్ పాడవుతున్నాయి, లంగ్స్ పాడవుతున్నాయి, హార్ట్ పాడవుతున్నాయి, లివర్ పాడవుతుంది. ఆటోమేటిక్ గా వాడు కొన్నాళ్ళకి చనిపోతున్నాడు. ఇది కాకుండా మెంటల్ గా వాడు అప్సెట్ అవుతున్నాడు. ఒక్కసారి ఈ గంజాయికి వాటికి అలవాటు పడితే వాడు నెక్స్ట్ టైం అది ఎక్కడైనా తెచ్చుకోవాలని చెప్పి చదువు మానేసి ఎక్కడ దొరుకుతుందో దొరికే వైజాగ్, బాగా ఇంటీరియల్ ఒరిస్సా అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు. దీంతో పాటు వాడు దొంగతనాలకి ఎక్కువ మంది దొంగలు బీటెక్ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మీరు పేపర్ కానీ చదువుతా ఉన్నా, టీవీలో న్యూస్ చూస్తున్నా, బీటెక్ అంటే మినిమం డిగ్రీ స్టూడెంట్స్ ఈ చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను కాకుండా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మేము మళ్ళీ ప్రతి కాలేజీకి వస్తాం. నిన్న నవోదయ కాలేజీకి వచ్చాం. వాళ్ళందరూ ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్నారు. నిన్న బాగా మాట్లాడారు. చదివారు ఒకసారి నవోదయ వాళ్ళు, నిన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు గుడ్, బాగా రాశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.